ఒక వ్యక్తికి ఒక సందేహం వచ్చిందట. మనము దోమల్ని చంపుతున్నాం కదా, అది జీవహింస కాదా అని. వెంటనే ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అతను తన గురువు దగ్గరికి వెళ్ళాట. ఆ గురువుగారు చాలా గొప్పవారు. అయితే ఇతను వెళ్ళేసరికి ఆయన తన నవారు మంచాన్ని ఎండలో వేసి దాన్ని టపాటపా దాని కోళ్లను నేల మీద కొడుతూ అందులోంచి వచ్చిన నల్లుల్ని ఆయన చంపుతున్నట్ట. అయితే ఈ వెంటనే ఇతన్ని చూసి ఆయన ఏమిటి ఇలా వచ్చావనంటే, లేదు స్వామి, నా సందేహం నివృత్తి అయిపోయింది అని దండం పెట్టి వెనక్కి వచ్చేసాట. ఇంతకీ ఇతనికి అర్థమైన విషయం ఏంటంటే, దోమలు, నల్లులు, బొద్దింకలు ఇలాంటివి ఒక మురికిలో పుట్టి మంచి చోటకొచ్చి మంచిని చెడగొట్టే పద్ధతిలో ఉన్నవి. కాబట్టి వాటిని తప్పనిసరిగా నిర్మూలన చేయక తప్పదో, అది సృష్టిలోనే ఉంది అన్న విషయం. అయితే ఇప్పటి మన సూడో మేధావుల పరిస్థితి ఎలా ఉందంటే, వీటి వల్ల మానవులకు నష్టం కలిగినా పర్వాలేదు, కానీ వీటిని కనుక ఒకవేళ నిర్మూలిస్తే ఇంకా అప్పుడు జీవ హక్కుల సంఘం, అదేవిధంగా జీవ పరిరక్షణ సంఘం అంటూ బజారుకెక్కి అరిచే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎలాగంటే, ఒక హంతకుడు ఎంతో మందిని చంపితే నోరెత్తని ఈ సూడో మేధావులు ఒకవేళ ఆ హంతకుడి మీద శిక్ష వేస్తే మాత్రం ఎక్కడెక్కడి నుంచో తుట్టలులాగా బయటకు వచ్చి మానవ సంఘ పరిరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ అంటూ మాట్లాడేవాళ్లు. అతన్ని రక్షించడానికి అవసరమైతే న్యాయస్థానాల దాకా కూడా వెళ్లేవాళ్లు. ఇలాంటి పరిస్థితిని, ఇంత దౌర్భాగ్య పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అన్నది మన మహాభారతంలోని ఒక ముఖ్య శ్లోకంలో ఒక భాగం. అయితే దీని అర్థం ఏమిటంటే, అహింస అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైన ధర్మం. అయితే ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే హింస అంతకంటే ముఖ్యమైనది అని. అంటే దీని అర్థం ఏమిటంటే, మామూలు సందర్భాల్లో ఎప్పుడూ అహింస అనేది మనము పాటించాలి. అంటే ఒక వ్యక్తికి ప్రాణానికి కానీ మనసుకు కానీ హాని కలిగించేటట్టుగా మనం చేయరాదు. కానీ ఇంకా సమాజం కోసం ఎవరైతే ఒక దుర్మార్గులుగా ఉన్నారో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని శిక్షించడం కోసం చేసే చర్యలు మాత్రం అది హింస అనిపించుకోదు. అది తప్పనిసరిగా అలాంటిది ఇంతకంటే గొప్పమైన ధర్మం అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి తుట్టలుగా పుట్టే ఈ దోమల, నల్లుల, బొద్దింకల సమూహాలు, సమాజాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా వాటిని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. నమస్తే.